హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తారు కదా. ఈరోజు మేము కషాయం తయారు చేసినాం. ఆ కషాయం మనకి ఈ చెట్లలో ముడత ఉంది కదా, ఇది మొత్తం ఆకులన్నీ ముడసపోయినాయి. ఎందువల్ల ముడసపోయినాయి అంటే ఈ నల్లి వల్ల, తెల్లదోమ వీటి వల్ల ముడసపోయినాయి. వాటికి మేమేం చేస్తున్నామంటే 2000-3000 పెట్టి మనం మందులు వాడటం ఎందుకని చెప్పి మేము ఓన్గా న్యాచురల్గా ఆర్గానిక్గా మనం పంట పండదా చెక్ చేద్దామని చెప్పి ఫస్ట్ ట్రయల్గా మేమేం చేస్తున్నామంటే ఒక 2 ట్యాంకులు మేము ఈరోజు తయారు చేసిన కషాయాన్ని 2 ట్యాంకులు తయారు చేసుకున్నాం. 2 ట్యాంకులు పోసిన తర్వాత ఈ కలర్ బ్లాక్ కలర్లో వచ్చింది. కషాయం పోసిన తర్వాత మేము ఇప్పుడు ఒక ట్యాంక్ స్టార్ట్ చేస్తున్నాం. ట్యాంక్ స్టార్ట్ చేసే ముందు మేము ఏం చేస్తామంటే వీడియోని ముందు చెట్లు ఎలా ఉన్నాయి, కొట్టక ముందు చెట్లు ఎలా ఉన్నాయి, కొట్టిన తర్వాత 3 రోజుల తర్వాత చెట్లు ఎలా ఉన్నాయో నేను ఒకసారి మీకు లైవ్లో చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నా. 3 రోజుల తర్వాత మళ్ళీ నేను రిజల్ట్ వచ్చిన తర్వాత నీకు వీడియో తీస్తా. చూడండి చెట్లు ఎలా ఉన్నాయో. చెట్లు మొత్తం ముడసకపోయినాయి, మొత్తం ఎట్లా పడితే అట్లా ముడసపోయినాయి. ఏమాత్రం కాయలు లేవు, పెద్దగా పూత కూడా పెద్దగా ఏం లేదు. చూడండి, మీరు గమనించండి దగ్గర నుంచి. 2 చెట్లకు వచ్చేట్టు మొత్తం ముడసపోయింది. ఈ వైరస్ వల్ల ఇటు వల్ల మొత్తం ముడసపోయినాయి. మీరు చూస్తూ ఉండండి. ఈరోజు మందు కొడతాం మేము. ఈ మందు కొట్టిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో నీట్గా చెక్ చేసి మనం 3 రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాం. ఇది వర్కౌట్ అయిందంటే మనకేమో మందులు అసలు రైతులు ఎక్కువ నష్టపోయేది ఎక్కడంటే మందులకు ఎక్కువ రేట్లు పెట్టి సంవత్సరం మొత్తం పంట పండిస్తే ఆ పంట తక్కువ పంట పండింది అనుకో, అది మందుల షాపులో కట్టడానికి సరిపోద్ది. ఆ మందుల షాపులో పెట్టడం వల్ల రైతులు ఎక్కువ నష్టపోతారు. అట్లా నష్టపోకుండా ఉండడానికి మనం ఈరోజు కషాయం 4 గంటలు పట్టింది అట్లా ఇటు మేము తయారు చేయడానికి. ఈ చెట్లలో ఈ ముడతకు, ఆ తెల్లదోమకి, నల్లికి మేము ఈరోజు తయారు చేసిన కషాయము అది మొత్తం కింద కంట్రోల్ అయ్యి ఆ ముడత మొత్తం కంట్రోల్ అయిందంటే, చూడండి ముడత ఎట్లుందో, ఆ ముడత మొత్తం కంట్రోల్ అయిందంటే మేము చేసిన ఫార్ములా సక్సెస్ అయినట్టు. ఆ సక్సెస్ అయిన రోజు మేము ఖచ్చితంగా మళ్ళీ మూడో రోజు మళ్ళీ మొత్తం ఇదే చెట్లు ఇదే మేము కొట్టిన ప్లేస్లోనే వీడియో తీస్తాం. మళ్ళీ వీడియో తీస్తే అప్పుడు రిజల్ట్ అర్థమైద్ది మాకు కూడా. జనాలందరూ, రైతులందరూ ఎందుకు ఈ ఆర్గానిక్ సైడ్ పోలేకపోతున్నారు అంటే నమ్మకం లేక. కొడితే పని చేస్తుందా, పని చేయదా, ఈ నమ్మకం లేకనే వాటి సైడ్ పోవట్లేదు. ఆ నమ్మకానికి నేను లైవ్లో వీడియో తీసి కొట్టిన తర్వాత వీడియో తీస్తే కానీ మనకి రైతులు నమ్మరని చెప్పి అప్పుడు కొంచెం పెస్టిసైడ్స్ వాటర్ని తగ్గించి న్యాచురల్ పంట పండిస్తారని చెప్పి మేము దీంట్లో ఫస్ట్ మెట్టుగా ఈరోజు తయారు చేసినాం. చూడండి, చూడడానికి పచ్చగా ఉన్నాయి కానీ దగ్గర పోయి చూస్తే ఏముండదు, మొత్తం ముడతే. చూడండి మొత్తం ముడతాయి, ఆడబడిన ముడతాయి. ఈ ముడత కంట్రోల్ కావడానికి కొంచెం ఆకు కూడా మరీ పతలాగా ఉంది. ఆకు కూడా పతలం కాకుండా కొంచెం దళసరిగా తెగుళ్ళను తట్టుకునే విధంగా తయారు కావడానికి మేము ఈరోజు తయారు చేసిన కషాయము. ఈ తయారు చేసిన కషాయం ఇప్పుడు కొడతారు. కొట్టిన తర్వాత అది రిజల్ట్ వస్తే కనుక మీకు ఖచ్చితంగా చాలా యూజ్ అవుతుంది రైతులకి. ఏముంది, ఇంకా మనకేం తెగులు వచ్చిందో దాని తగ్గట్టు మొక్కలు తెచ్చుకొని మన కషాయం తయారు చేసుకొని డైరెక్ట్ స్ప్రే చేసుకోవచ్చు. చూడండి మొత్తం వీడియో కొట్టేటప్పుడు కూడా వీడియో తీస్తారు ఎట్లా కొడుతుందో. నీట్గా నలుసులు ఏమైనా ఉంటే నలుసులు మొత్తం వడగట్టుకోవాలి. లేకపోతే స్ప్రేయర్లో అడ్డం కొట్టే దాంట్లో అడ్డం పడతాయి. ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ఇట్లా నలుపు వచ్చినాయి. మొత్తం వడగట్టి మనకి కొట్టిన తర్వాత మళ్ళీ మీకు నీట్గా వీడియో అర్థమవుతుంది. నేనైతే సక్సెస్ అయితేనే నమ్ముతున్నా, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సక్సెస్ అయితే చాలామంది రైతుల ఈ నష్టాలన్నింటినీ కవర్ చేయడానికి మంచిగా ఈ సొల్యూషన్ అవుతుంది. ఓన్లీ ఒక్కదానికి కాదు, పురుగు కానీ, దోమకు కానీ, తెగులకు కానీ, వీటన్నిటికీ దానికి సంబంధించిన కషాయాలు ఉన్నాయి. తయారు చేసుకుంటే చాలా ఖర్చు తగ్గుద్ది కాబట్టి రైతులకు దిగుబడి బాగా ఖర్చు తగ్గిందంటే కనుక చాలా ఇన్కమ్ వస్తుంది. కొంచెం రైతాంగం మరీ చిన్న చూపు చూడకుండా ఉంటారు. రైతులకు కూడా డబ్బులు వస్తున్నాయి కాబట్టి సాఫ్ట్వేర్లో కానీ మామూలుగా ఏదైనా ఎక్కువ డబ్బులు ఇన్కమ్ వచ్చే వృత్తులు సెలెక్ట్ చేసిన వాళ్ళకి కానీ వాళ్ళందరికీ ఇది ఒక మంచి నిదర్శనం అవుతుంది. వాళ్ళందరూ వ్యవసాయం చేయడానికి కూడా మొగ్గు చూపిస్తారు. ఎందుకంటే మందులు పెట్టేది తగ్గిస్తే వ్యవసాయం చాలా సింపుల్, డబ్బులు కూడా వస్తాయి. మందు కొట్టడం స్టార్ట్ చేసిండు. మన కషాయమే కొట్టేది ఈరోజు, కెమికల్ కాదు, ఎటువంటి పెస్టిసైడ్ కాదు, మన కషాయమే కొడుతుంది ఈరోజు. వీడియోను లాస్ట్ వరకు చూడండి. నిండా కొట్టు, వెనకాకులో పడేటట్టు కొట్టు, బాగా ఫుల్ కొట్టిస్తున్నా.
వీడియోని చూడండి. మన వీడియో ఈ మందు రిజల్ట్ వచ్చిందంటే చాలా మంది రైతులకు ఉపయోగపడుతుంది. ఇలాంటి మీకు నెక్స్ట్ పురుగులకు సంబంధించిన తెగులకు సంబంధించిన మందులు ఎలా తయారు చేయాలి వాటి గురించి నేను రాబోయే కాలంలో మంచి కంటెంట్ తోటి రిజల్ట్ వచ్చిన వాటినే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. రిజల్ట్ రాకపోతే మేము మళ్ళీ రీటెస్ట్ చేస్తాం. రీటెస్ట్ చేసి ఏ మందు పనిచేస్తుందో చెక్ చేసుకుని ఆ మందు ఇప్పుడు ఎటువంటి మొక్కలు వాడితే మనకి రిజల్ట్ వస్తుందో కనుక దాని ప్రకారం మేము రీసెర్చ్ చేసి మేము వీడియో అప్లోడ్ చేస్తాం ఉపయోగపడేటట్టు. వీడియో రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి రైతులందరికీ నేను చెప్పేది ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సక్సెస్ ఏంటంటే మీకు చాలా యూజ్ అవుతుంది. మీరు సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నా. సక్సెస్ అయితే ఖచ్చితంగా చాలా డబ్బులు సేవ్ అవుతాయి రైతులకి. మన ఛానల్ పేరు గురు మార్కెట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.